ఇప్పుడు చెప్పండి, మనం చేస్తున్నాం అంటే దానికి ఏముంది అర్థం? అంటే మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఆయన పుట్టాడు పుట్టాడు అంటే నేను చెప్పాను గడిచిన ప్రభుదినంలోనే ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రచురణ చేయాలి, నా మరణాన్ని ప్రచురణ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం? పుట్టినరోజుని జ్ఞాపకం చేస్తున్నాం. అవునా? నేను వచ్చేంత వరకు మన బల కార్యక్రమంలో చివరి వచనాలు చదువుకుంటే నేను అదే చదివించినట్టున్నాను. అవునా? ప్రభురాత్రి భోజనాన్ని ఆయన శిష్యులకి చెప్పే టైంలో చివరాఖరి మాటలు ఏం చెప్పాడు? నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రచురణ చేయాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించాలి. సువార్తలో ఏముంది? ఆయన మరణ, సమాధి, పునరుత్థానము. మరి జననం చెప్పాలి. సువార్త అంటే ఏంటి? సమాధి, మృతి పొందెను, లేఖనం ప్రకారము సమాధి చేయబడును, లేఖనం ప్రకారము తిరిగి, అది సువార్త అంటే. ఇందులో భర్త ఎక్కడుంది? బర్త్‌డే ఎక్కడుంది? సువార్తని కంప్లీట్‌గా మార్చుకున్నారు. అంటే మార్చుకోవడం అంటే ఓకే. పూర్వ దినాల్లో ఆనాటి కాన్స్టంటైన్ గారు ఏ ఉద్దేశంతో పెట్టాడో ఏమో తెలీదు గానీ, దాన్ని ఆచారంగా చేసుకుంటే విపరీతమైన ధోరణులతో విపరీతంగా ఆరాధన ఎక్కడ ఉంటుంది? క్రిస్మస్‌లో. వాక్యం ఎవరు చెప్తున్నారు? ఆ? నిన్న కూడా ఎవరో స్టేటస్ ఏదో పెట్టారు. క్రీస్తు సంఘములంతా క్రిస్మస్ పండుగలు చేయరు కానీ క్రిస్మస్ ఆటికి మెసేజ్‌లు ఇత్తాక వెళ్ళిపోతారని చెప్తున్నారంట. నిజంగా నిజమే, అది వాస్తవం. చక్కగా పెట్టాడు ఆయన. నిజంగా. క్రీస్తు సంఘములు క్రిస్మస్‌లు చేయరు కానీ క్రిస్మస్ ప్రసంగాలు చేసేస్తారు. క్రిస్మస్‌లో పండగలకి ఎవరైనా పిలిస్తే పాస్టర్ గారు వెళ్ళిపోయి ప్రసంగాలు చేసేస్తారు. వాళ్ళు వాకింగ్ చెప్తాకి వెళ్తున్నారు కానీ పాలు పంపులు పంచుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తెలుసా అండి? నిజమే, ఇది వాస్తవమే. అసలు దేవుడు చెప్పని దానిలో మనం ఎందుకు పాలు పంపులు పంచుకోవడం? సంతోషంతో ఓకే చేస్తున్నాం. లోకరక్షకుడు పుట్టాడు. ఆయన పుట్టడం ఏంటి? ఆయన ఏనాడో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడో. ఆయన రావాల్సిన తరుణం వచ్చింది. ఈ లోకంలో మానవుల్ని పాపాలను పరిహరించడానికి, విమోచించడానికి ఆయన శరీరధారిగా రావాల్సిన తరుణంలో ఆయన వచ్చాడు. తల్లి అయినటువంటి మరి గర్భంలో. ఎందుకంటే ఎలా రావాలి? భూమి మీదకి మానవుడు తల్లి గర్భం నుంచే రావాలి. వచ్చాడు మనల్ని విమోచించడానికి, రక్షకుడు వచ్చాడు. అందుకనే ఆయన వచ్చినప్పుడు దూతలు చాటించారు లోకరక్షకుడు. లోకమంతటికి చక్కటి శుభవార్తను మోసుకొచ్చారు. మంచి వార్త అది. కాకపోతే జననదినం కన్నా మరణదినం మేలు అంటున్నాడు. అంటే సో మరణం ద్వారానే, మనం జననం ద్వారా లేదండి. ఆయన మరణించకుండా ఉండుంటే మనకి రక్షణ. మరి పుట్టినరోజులో